అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. మీకు ప్రతి వీడియోలో చెప్తాను, ఏజెంట్ తోటి సాక్షి సంతకం పెట్టించుకోండి, అలాగే ఏజెంట్ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి. రేపు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఎటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర ఉండదు అండి. అలాగే మనం రాజమండ్రి లాంటి సిటీస్లో మనం లక్షలు పెట్టి మనం కోట్లు పెట్టి మనం కొనలేని పరిస్థితి, కానీ జీవితంలో కొంత సాధించాం. అంటే ఒక డాక్టర్గా ప్రాక్టీస్ ఉంది, అలాగే ఒక లాయర్గా ప్రాక్టీస్ ఉంది, లేదా ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ ఉంది. కానీ ఇది అంతంత మాత్రం ఉంది, పెద్దవాళ్ళతో పోల్చి చూసుకునేంత స్థాయి మనకు లేకపోవచ్చు. కానీ ఒక మంచి ప్రదేశంలో కనుక మనం ఉండగలిగితే మన వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అలా పెంచుకోవాలి అంటే దానాపేట లాంటి ప్లేసుల్లో మనకు ఎంతోమంది ఎక్కువగా హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అవి హాస్పిటల్స్ కావచ్చు, లేదా మెడికల్ షాప్స్ కావచ్చు, లేదా వేరే వేరే క్లినిక్లు చిన్న నడుపుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం దానవాయిపేట లాంటి ఏరియాలో నివాసం ఏర్పరచుకొని మనం వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యాపారాన్ని అందరికీ అనుకూలమైన ప్లేస్ అంటే మనం చెప్పడానికి దానపేట పలానా అడ్రస్ అంటే పలానా అడ్రస్ అంటే దానపేట పార్కు, దాని పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంటు అని మనం చెప్పచ్చు. ఇలా వ్యాపారానికే కాకుండా పిల్లలు పెళ్ళిడికి వచ్చారు కాబట్టి పెళ్లి చేయాలంటే ఒక మంచి ఏరియాలో ఉంటున్నాము, మంచి గుర్తింపు ఉన్న ఏరియాలో ఉంటున్నాము అనేది మనం తెలియజెప్పాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఏరియాలో మనం ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం, అక్కడ ఉన్నాం. రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మన అడ్రస్ చెప్పడానికి కూడా బాగుంటుంది. అలాగే మరి ఎంత బాగానే ఉందండి, ఇంతకీ అపార్ట్మెంట్ బాగుంటుందా బాగోదా అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ నిజమే కదా, మరి చూద్దాం రండి. ఇది ఎంట్రీ డోర్ అండి. ఇది వీళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. ఇది 18 సంవత్సరాలు అయింది కట్టి. మీరు చూస్తున్నది హాల్ అండ్ చిన్న పార్టీషన్తో డైనింగ్ పెట్టుకున్నారు. అండ్ వీళ్ళకి నిజానికి చాలా బాధగా ఉంది ఇది అమ్మాలంటే, కానీ 2000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కొనుక్కోవడం వల్ల అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. ఇది 1000 ఎస్ఎఫ్టీ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇది. మరి మనకి 2 టాయిలెట్స్ ఉంటాయి అటాచ్డ్. తర్వాత మీకు ఇది సౌత్ ఫేసింగ్, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మనం కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గమనిస్తే వాళ్ళు సౌత్ ఫేసింగ్లో ఉంటారు. మీరు ఈసారి గమనించండి. అలాగే ఇది 44 యూడిఎస్, అంటే ఇక్కడ గజం 1,00,000 కాబట్టి 44 lakhs ల్యాండ్ కాస్టే ఉందండి. ఇది వీళ్ళు 55 లక్షలు చెప్తున్నారు. మనం మాట్లాడదామండి, రేటు గురించి ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్ ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకోవచ్చు. నాది 2% కమిషన్ ఉంటుంది, అందులో ఏమాత్రం తేడా ఉండదండి. అలాగే మరి మనం కబోర్డ్స్ చూసారా ఎంత నీట్గా పాలిష్ చేయించుకొని, మీరు చెప్తే నంబరు 5 years అయిందండి దీనికి పెయింట్ వేసి. గోడలతో సహా ఎక్కడ డస్ట్ కానీ ఏమీ లేదు. ఉండేది ఇద్దరు పెద్దవాళ్ళే, ఏజ్డ్ అయినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మరి ఇలాంటి అపార్ట్మెంట్ వచ్చినప్పుడు మనకి ఇంత తక్కువలో వస్తుంది, వచ్చినప్పుడు రేట్ మాట్లాడుకొని మనం తీసుకోవడం బెటరు. ఎందుకంటే మనకి సరైన ప్రదేశంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళ యొక్క బిజినెస్ కానీ జాబ్ కానీ మంచి ఫెచ్చింగ్లో ఉంటుంది. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి. సిటీలో ఒక వాకింగ్కి వెళ్ళాలి, లేదా ఒక జిమ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, లేదా వేరే అవసరాలు ఉన్నాయి, ఏదైనా క్షణాల్లో జరిగిపోతుంది. కాబట్టి మనకి 55 lakhs బడ్జెట్ అని అనుకోండి, అపార్ట్మెంట్ దొరికింది అనుకోండి, నష్టం ఏముంది? సౌత్ ఫేసింగ్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఒకవేళ సౌత్ ఫేసింగ్ అసలు మీకు ఏ ఫేసింగ్ మ్యాచ్ అవుద్దో మీకే తెలీదు. సౌత్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులతో ఉంటారు, అది మీరు బాగా గమనించండి. నేను చెప్పడం కాదు, మీరు సొంతంగా చూసుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది. ఇది నిజమే అనే విషయం మీకు అర్థమైపోతుంది అండి. తర్వాత వచ్చేసి ఈ బాల్కనీ అండి, గ్రిల్స్ వేయించేశారు. ఎదర ఫ్రంట్ డోర్ దగ్గర గ్రిల్స్ వేయించుకున్నారు, ఎటువైపు గ్రిల్స్ అవసరం అన్నీ కూడా వేయించుకున్నారు. మరి మీకు ఆల్రెడీ చెప్పాను, వీళ్ళు 2000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కొనుక్కోవడం వల్ల వెళ్ళాల్సి వస్తుంది అందువల్ల. అంటే అలాగే ఒక 3 months టైం కావాలి అక్కడ రెడీ అవ్వడానికి. కొనుక్కున్నా కూడా టైం ఇవ్వాలి వీళ్ళకి. ఆ టైం ఇస్తే ఆ టైంలో అది రెడీ అయిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు. తర్వాత ఈ డాక్యుమెంట్లో చెక్ చేయగా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి డాక్యుమెంట్ అండి ఇది. మరి దానాపేట అనేటప్పటికి మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం ఫ్రాడ్ ల్యాండ్స్ అనేవి ఉండవు అక్కడ. ఉంటే కోర్ట్ కేసెస్ ఉంటాయి. అటువంటి కోర్ట్ కేసెస్ ఉన్న ల్యాండ్ అయితే కాదు ఇది. నేను అన్నీ చెక్ చేసుకొని మీకు చెప్తున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు ఎవరైతే మీ వెల్ విషర్ ఉంటారో వాళ్ళతో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరి మంచి అవకాశం వచ్చినప్పుడు జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. మనం ప్లాన్ చేసుకొని దీన్ని అడ్డు పెట్టుకొని మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి స్థలం కానీ, అలాంటి ఇల్లులు కానీ, అలాంటి అపార్ట్మెంట్లు కానీ మన దృష్టిలో పడినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలండి. ఒక స్థలం కానీ, ఒక ఆస్తి కానీ మనకి ఇచ్చేది అదే. అది జనం గమనించరు.
ఏదో అనుకుంటారు, కానీ అది కాదండి. ఎప్పుడు మన నివాసం సరిగ్గా ఉంటే మన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. చూశారు కదా, కబోర్డ్స్, వంటగది కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఇల్లు. అంటే ఈ పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను మీకు వాళ్ళకి ఇంటిమేట్ చేసి నేను మీకు చూపిస్తానండి ప్రాపర్టీ. అలాగే మరి ఇలాగ బాధ్యతతో కూడుకున్నది, నమ్మకమైనటువంటి వీడియోలు, మంచి ఏజెంట్లతో మీకు సంబంధాలు ఉండాలి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు. ఏజెంట్ ఆధార్ కార్డు ఇవ్వాలి అనే దానిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే సాక్షాంతకం పెట్టాలి అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నిజాయితీగా ఏజెంట్లు ఉండాలి లేదంటే నష్టపోతాం అనే విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో రాయండి. దానివల్ల జనాలు మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ వంతు బాధ్యతగా మీరు వీడియో చూడడమే కాదు, సమాజానికి కూడా మీ మెసేజ్ పంపించండి. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.